హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో 8 months బేబీస్కి రాగి ఫ్లోర్తో ఏమైనా రెసిపీస్, ఈజీ రెసిపీస్ చూపించమని చెప్పి అడుగున్నారు. సో వాళ్ళ కోసం చేస్తున్నాను. ఈ ఫుడ్ చాలా హెల్దీ ఫుడ్ అండి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా లేకుంటే ఈవినింగ్ స్నాక్ రూపంలో అయినా మనం పిల్లలకి పెట్టచ్చు. సో ఇలా పెట్టడం వల్ల ఇది రాగి పిండి కాబట్టి హై ప్రోటీన్స్ ఉంటాయి. ఇంకా పిల్లల ఎముకలు చాలా స్ట్రాంగ్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సో మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. సో మేకింగ్ ప్రాసెస్ నేను ఎలా చేశాను అంటే, ఒక హాఫ్ క్యారెట్ ఇంకా హాఫ్ పొటాటో తీసుకున్నాను. ఇది పీల్ ఆఫ్ అంతా చేసేసి మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా కట్ చేసుకొని ఉడికించుకోవాలి మెత్తగా. తర్వాత చల్లారిచ్చిన తర్వాత మనం స్మూత్ పేస్ట్ లాగా ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండాలి. తర్వాత స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని నేను రాగి పిండి తీసుకున్నాను 3 స్పూన్లు. ఇది నార్మల్గానే నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను. కావాల్సి ఉంటే కొంచెం గీ అయినా యాడ్ చేయొచ్చు. గీ యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ గీలో మనం ఇలాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత బాగా పచ్చి వాసన పోయేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, లేకుంటే మళ్ళీ టేస్ట్ అనేది బాగుండదు. ఇదంతా బాగా ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత నేను 1 గ్లాస్ ఫుల్ గ్లాస్ వాటర్ వేసాను. బాగా ఉడికించడానికి కొంచెం ఎక్కువ లిక్విడ్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఉడికిన తర్వాత ఇది కొంచెం బాగా దగ్గర పడుతుంది. అందుకని ముందుగానే ఎక్కువ లిక్విడ్గా చేసుకొని మనం ఉడికించాలి. ఒక 5 minutes మనం ఉడికించామంటే కొంచెం దగ్గర పడుతుంది. ఆ టైంలో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న స్మూత్ పేస్ట్ ఉంది కదా, క్యారెట్స్తో చేసుకునేది. సో దాన్ని తీసుకొచ్చి మనం దీనిలోకి కలిపేసుకోవాలి. కలుపుకునేటప్పుడు కొంచెం కలబెడుతూ ఉండాలి. ఎందుకంటే రాగి పిండి తొందరగా మాడు అంటుకుంటుంది. అలా మాడు అంటుకోకుండా కలుపుతూ ఉండి ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని మనం ఉడికించాలి. సో ఉడికించే అంతసేపు దయచేసి పాలు మరొద్దు, కలుపుతూనే ఉండండి. ఎందుకంటే మాడు అంటుకుంటే టేస్ట్ మారిపోతుంది. ఇంకా నేను టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 year బేబీకి నేను పెడుతున్నాను కాబట్టి. సో 1 year బిలో బేబీస్కి పెట్టేవాళ్ళు సాల్ట్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా మనం ఇలాగే ఫీడ్ చేసి ఇవ్వచ్చు. తర్వాత ఒక 5 minutes మనం ఉడికించిన తర్వాత బాగా దగ్గర పడుతుంది. మనకు క్వాంటిటీ తెలుస్తుంది. మనం ఎంత వేసామో, ఎంత ఉడికిన తర్వాత ఎంత అవుతుంది అని. ఆ టైంలో తీసి పక్కన పెట్టేసుకొని మనం ఫీడింగ్ బౌల్లోకి మార్చుకునేసి కొంచెం చల్లారిన తర్వాత పిల్లలకి ఫీడ్ చేయడమేను. మరీ చల్లారిపోకుండా చూసుకోవద్దు. ఎందుకంటే లైట్ వేడిగా ఉన్నప్పుడు పెట్టండి, చల్లారిపోతే బాగుండదు. చాలా హెల్దీ ఫుడ్. దయచేసి పిల్లలకి ఎవ్రీడే అయినా పెట్టండి, డే బై డే అయినా పెట్టండి, మిస్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.